హాయ్ ఫ్రెండ్స్, మోతీచూర్ లడ్డు కోసం నేనైతే అర్ధ కేజీ శనగపిండిని తీసుకున్నాను. హాఫ్ కేజీ శనగపిండి మాత్రమే చాలా లడ్డులు వచ్చాయి. ఈ విధంగా శనగపిండిని మంచిగా జల్లి పట్టుకొని ఈ విధంగా వాటర్లో వేసుకొని జారుడుగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. శనగపిండిని మరి నేను చిన్న చిన్న దోశల్లాగా వేసాను ఫ్రెండ్స్. అది వీడియో తీయడం మర్చిపోయాను. పైన నేను షార్ట్ వీడియో పెట్టాను, ఖచ్చితంగా చూడండి. అందులో ఎట్లా వేసానో ఆ వీడియోలో ఉంటుంది. ఇప్పుడు చక్కెర పాకు కోసం ఈ విధంగా రెడీ చేసుకున్నాను. చూడండి, కొలతలు చాలా జాగ్రత్తగా వినండి. 1 కప్పు చక్కెరకి 1 కప్పు వాటర్ అనమాట. నేను 2 కప్పుల చక్కెరకి 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. కొంచెం ఫుడ్ కలర్ వేసాను. పిల్లలు మరి కలర్ఫుల్గా ఉంటే బాగా ఇష్టపడతారు. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి. చిన్న మంట మీద ఈ విధంగా కాచుకోవాలి. చక్కెర బాగా మెల్ట్ అవ్వాలి. అలాగే పాకం కూడా రావాలన్నమాట. చిన్న పాకం రావాలి, లేత పాకం అనమాట. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి పాకం వచ్చిందా లేదా అని. 2 ఫింగర్స్తో ఇలా టచ్ చేస్తే మన ఫింగర్స్ మధ్య ఒక తీగ పాకం అనేది ఏర్పడుతుంది, తీగలాగా వస్తుందన్నమాట. అప్పటి వరకు చూసుకుంటూ ఉండాలి. నేనైతే మరి ముందు శనగపిండిని చిన్న చిన్న దోశల్లాగా చేశాను. వాటిని మిక్సీ పడితే ఈ విధంగా పౌడర్ వచ్చేసింది అనమాట. ఆ పౌడర్ని, ఈ పౌడర్లో యాలకులు కూడా వేసి మిక్సీ పట్టాము. ఆ పౌడర్ని ఇందులో వేసేసాను అనమాట, పాకంలో వేసేసాను. ఈ పాకం 2 చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ, ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకు 2 మిక్స్ అయిపోయేసి ఈ పాకము ఈ శనగపిండి రవ్వకి బాగా పట్టాలి అనమాట. లడ్డు తయారవ్వాలంటే, చక్కగా తీయగా రెడీ కావాలంటే మరి పాకంలో ఉన్నటువంటి చక్కెరని ఈ శనగపిండి అంతా లాగేసేయాలి. మరి ఆ విధంగా మనం లడ్డు తయారు చేసుకోవాలి. ఈ 2 మరి పాకం అంతా పీల్చి చక్కగా మరి చక్కగా ఈ పాకం అంతా పట్టేంత వరకు మనము వెయిట్ చేద్దాం. చిన్న మంట మీద కనబెట్టుకుంటూనే ఉండాలి. ఇంట్లో మనం చేసుకుంటే ఇది పెద్ద కాస్టింగ్ కాదు ఫ్రెండ్స్. మరి అంతా కలిసి ఒక 100 రూపీస్లో వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి, ఇంత తక్కువ కాస్ట్లో మనం ఎన్ని లడ్డూలు తయారు చేసుకోవచ్చో. అదే మనం బయట బేకరీలో కొంటే ఎంత డబ్బులు పెట్టాలి? ఒక 1/4 కేజీ లడ్డుకే 100 రూపీస్, 150 రూపీస్ పెట్టాలి. ఇక్కడ చూడండి, 100 రూపీస్కి ఎన్ని లడ్డూలు వచ్చాయో. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు కలబెట్టుకుంటూ ఉండాలి. నేనైతే ఫైనల్గా మరి ఇక్కడ కొంచెం నెయ్యిని కాచి దానిపైన వేశాను. మీ ఇష్టం అండి, నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీకు ఇష్టమైతే మరి ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కలుపుకోవచ్చు, కొబ్బరి తురుము పట్టుకొనే వేసుకోవచ్చు. మా పిల్లలు అవన్నీ తినరని నేను వేయలేదు. మీకు ఇష్టమైతే కొబ్బరి తురుము పట్టి కూడా ఇందులో వేసుకొని కలుపుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. దగ్గర పడేంత వరకు ఈ విధంగా కలుపుకొని కొంచెం బాగా చల్లారాలి. చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇంకా అయిపోయింది. ఈ విధంగా మరి వచ్చేంత వరకు, ఇలా గట్టిపడేంత వరకు మనం కలబెడుతూనే ఉండాలి, మిక్స్ చేస్తూనే ఉండాలి. ఫైనల్గా లడ్డూలు తయారు చేశాను. చూడండి, మరి 100 రూపీస్కి ఎన్ని లడ్డూలు వచ్చాయి ఫ్రెండ్స్. చాలా 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 లడ్డూలు వచ్చాయి. మరి అంత తక్కువ కాస్ట్కి ఎన్ని లడ్డూలు మన ఇంట్లోనే మనము హెల్తీగా తయారు చేసుకున్నాము. చూడండి, ఫైనల్గా బాదము అండ్ జీడిపప్పు 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను గార్నిష్ కోసము. మీరు అందులో అయినా వేసి మిక్స్ పట్టుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా పెడితే మా పిల్లలు ఇష్టంగా తింటారని ఈ విధంగా నేను గార్నిష్ చేశాను. వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఈ కొలతలతో రెడీ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.